ఎట్లా ఉంది జూబ్లీహిల్స్‌లో మీరు గూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది? ప్రజల్లోకెళ్ళినప్పుడు ఎలా ఉంది? ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. నవీన్ యాదవ్‌కు ఓటేయడానికి, ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి గత 10 సంవత్సరాల్లో అబద్ధం మాటలతో విసిగిపోయిన ప్రజలు జూబ్లీహిల్స్ అంటే సంపన్న కాన్స్టిట్యున్సీగా పేరున్న పేదలకు అందుబాటులో లేని ప్రభుత్వంగా కనీసం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇయ్యలేని దశలో, రేషన్ కార్డు ఇయ్యలేని దశలో ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళ గోసబోసుకున్నది. దానికి ఈరోజు సన్న బియ్యంతో ఒక ధనవంతుడు విలాసవంతమైన వ్యక్తి ఏదైతే భోజనం చేస్తూ ఉన్నాడో సంపన్నుడు చేసే భోజనాన్ని పేద వ్యక్తి చేయాలనే ఇంద్రమ్మ సంకల్పించిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు నేను ప్రజల మధ్య తెచ్చిండు. దాన్ని చూసి అర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, స్థానికుడు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి ఈ దూళ్ళలో పెరిగిన వ్యక్తి ఈరోజు నవీన్ యాదవ్ గారు మరి కాంగ్రెస్ పక్షాన అభ్యర్థిగా ఉన్నారు. రెండో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు సానుభూతి కోసం అని చెప్పుకుంటా ఉన్నవాళ్ళు గతంలో ప్రజల పట్ల కానీ ప్రజల యొక్క అవసరాల పట్ల కానీ విధేయత లేని వ్యక్తులు వచ్చి సెంటిమెంట్ కోసం ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ సెంటిమెంట్కి తిలోదలకు వదిలిందే కేసీఆర్. గతంలో మరి చనిపోయిన ఆకస్మిక మరణం పొందిన పీజేఆర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ పోటీకి పెట్టి ఆ సాంప్రదాయాన్ని తెరదీసిందే కేసీఆర్. ఇక మరి అడిగే హక్కు ఎట్లా దొరుకుతుందో కేసీఆర్కు, వాళ్ళ కేటీఆర్కు, వాళ్ళ బృందాన్ని తెలవాలి. ఇక విషయానికి వస్తే హైదరాబాద్ నగరాన్ని ఈరోజు పబ్బుల పేరు మీద, విషతుల్యమైన డ్రగ్స్ పేరు మీద మరి యువతను పక్కదోవ పట్టించిన, నాశనం చేసిన వ్యక్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి స్థానికంగా ఉండే వాళ్ళకు లేకుండా చేసి వారు బోర్న విలపించే విధంగా చేసి ఇలా హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే అతాకుతలం అయిపోతూ ఉంటే దాన్ని కూడా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే దశలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము వచ్చి 22 నెలలు కావస్తుంది. 22 నెలల్లో కళ్ళ గట్టినట్టు ఒక పేద మహిళ బస్ ఎక్కి ఉద్యోగానికి, ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళాలంటే టికెట్ లేకుండా రోజు ఒక 100 రూపాయలు సేవ్ చేసుకుంటా ఉంది. మినిమం 100 రూపాయలు. 100 రూపాయలు అంటే నెలకు 3,000 రూపాయలు ఆ కుటుంబానికి ఖర్చులకు అక్కడికి వస్తూ ఉంది. అంటే ప్రజల పక్షాన, పేదల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన ఆలోచిస్తున్న పార్టీ. కానీ ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన బాధ ఏంటంటే వాళ్ళు దోచుకున్న డబ్బును పంచుకోవడానికి తన్నుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళ కుటుంబం పంచాయతీ దింపుకోవాలి, ఆ చెల్లె అన్న పంచాయతీ దింపుకోవాలి, బాబు అమ్మది పంచాయతీ దింపుకోవాలి, సడ్డకుని కొడుకు పంచాయతీ దింపుకొని వాళ్ళు ప్రజల మధ్యకు వస్తే బాగుంటుంది. అంటే పథకాలు ఆపేస్తామని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు అనే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వస్తాను. వీటిని ఎలా వస్తాను? ఇప్పుడు ఒక సెంటెన్స్కు ముందు ఒక పదం వెనుకొక పదం తీసేసి మాట్లాడడం కేసీఆర్కి అలవాటు, కేటీఆర్కి అలవాటు. వారు పుట్టిందే అట్లా. వాళ్ళ పార్టీ తెలంగాణ ఉద్యమంతో వచ్చిన తర్వాత కాలక్రమంలో బీఆర్ఎస్ మార్చుకున్నారు. అంటే అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. తెలంగాణ తీసుకొని భారతదేశానికి ఎదుగుదామని, తెలంగాణ సంపద తీసుకొని దేశాన్ని పంచిపెడదామని ఇక్కడ పేదల పొట్టలు కొట్టిన పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నది ఎట్లా అర్థం చేసుకోవాలి. మీకు సంక్షేమ పథకాల మీద సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ మీరు కనుక మా ప్రభుత్వంలో మాకు మద్దతు ఇవ్వకపోతే రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలు ఈ జూబ్లీహిల్స్ చూస్తూ ఉన్నారు. మేము ఇచ్చే పథకాలు కరెక్ట్ కావేమో అనే అభిప్రాయం వస్తుందనే ఉద్దేశంతో అన్నాడు తప్ప కేవలం పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అనలేదు. దాన్ని వక్రీకరించి చెప్పడంలో అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధమే సిగ్గుపడుతుంది. వాళ్ళకు అట్లా అలవాటు అయిపోయింది. ఫైనల్ ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది రిజల్ట్? సర్వేలు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగానే కనబడుతున్నాయి. ప్రతి సర్వే కూడా ఎట్లా చూస్తూ ఉన్నాయి? ఏది నిజం ఏది అబద్ధం మీకు తెలుసు. ఈ కాలంలో చాలామందికి పెయిడ్ ఛానల్స్ వచ్చేసినాయి. మీకు అది మీడియాను ఒకప్పుడు 4th ఎస్టేట్ అన్నాం, కానీ మరి 4th ఎస్టేట్ పోయి పార్టీ ఎస్టేట్ అయింది. దాన్ని మనం అంగీకరించవచ్చా? మనం సికింద్రాబాద్ ఎలక్షన్ చూసినాం. అంటే ప్రచారంను మీడియా ద్వారా ఎక్కువ యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి ఎక్కువ మందితోని ఏమంటారు గ్లోబల్ ప్రచారం అంటే చెప్పంగా అదే నిజమైనట్టు ఆ ప్రచారానికి సిద్ధాస్తులు బీజేపీ, టీఆర్ఎస్. ఇలా బీజేపీ వాళ్ళని ప్రశ్న అడుగుతున్నా, కేంద్రంలో ఉన్నారు కదా, మరి ఎందుకు మీ నోరు ఎందుకు మూగబోయింది? మీ ప్రచారం కేసీఆర్కి ఎందుకు ఏపిస్తేందుకు తోడ్పడుతున్నారు? మీరు రెండు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిపోయినాయి. వాళ్ళ ఓటమిని అక్కడే అంగీకరించారు.